హలో ఫ్రెండ్స్, మనం యూపీఎస్సి వారు కండక్ట్ చేసిన సివిల్ సర్వీస్ ఎగ్జామ్ 2025 క్వశ్చన్ అన్నమాట. ఇది ద ఫేమస్ ఫీమేల్ ఫిగరిన్ నోన్ యాజ్ డాన్సింగ్ గర్ల్ ఫౌండ్ అట్ మొహంజదారో ఈజ్ మేడ్ ఆఫ్. దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి, బ్రాంజ్ అన్నమాట. సో ఈ క్వశ్చన్ నేను బహుమతిగా భావిస్తాను, గిఫ్ట్ క్వశ్చన్ అనుకోండి. అంటే మనకి ఎగ్జామ్ అటెండ్ అయితే చాలు, ఈ క్వశ్చన్ చూడంగానే మనం ఆన్సర్ చేయొచ్చు అనమాట. సో మనకి డాన్సింగ్ గర్ల్ అనేది మొహంజదారోలో లభించింది. ఫేమస్ ఫీమేల్ ఫిగర్ను దాన్ని ఏ లోహంతో తయారు చేశారని క్వశ్చన్ అడిగారు అనమాట. బ్రాంజ్తో చేశారనమాట. సో మనకి ఇక్కడ మనం చూసుకుంటే ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్లో నీట్గా ఇచ్చుంటుంది. డాన్సింగ్ గర్ల్ అనేది మొహంజదారో ఎర్లియస్ట్ బ్రాంజ్ స్కల్ప్చరు మనకి ఎర్లియస్ట్ బ్రాంజ్ స్కల్ప్చరు డాన్సింగ్ గర్ల్. సో అది ఆ చాప్టర్ పేరే ఇండియన్ బ్రాంజ్ స్కల్ప్చరు. నెక్స్ట్ మనకి ఇంకా చూసుకోండి, డాన్సింగ్ గర్ల్ మనకి అప్రాక్సిమేట్లీ 4 inch హై కాపర్ ఫిగర్ ఆఫ్ డాన్సింగ్ గర్ల్ ఫౌండ్ ఇన్ మొహంజదారో. మనకి బ్యాంగిల్స్ కవర్ మొత్తం డిస్క్రిప్షన్ ఉంది, చూసుకోండి. సో మనకి డాన్సింగ్ గర్ల్ అన్నమాట. ఇక్కడ కూడా మనకి క్లియర్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. డాన్సింగ్ గర్ల్. నెక్స్ట్ బుల్గోడ్ ఉంటుంది, ఇది కూడా బ్రాంజ్ ఫిగరే మనకి మొహంజదారో లభించింది. సో మనకి చాప్టర్ నేమ్ వచ్చి ఆర్ట్స్ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ. సో మనకి బ్రాంజ్ గర్ల్, డాన్సింగ్ గర్ల్. సో మనకి ఈ క్వశ్చన్ వచ్చింది ఎందుకని నేను భావిస్తున్నా అంటే, ఇది మనకి న్యూస్లో వచ్చిందనమాట. 2023లో మనకి ఒక ఎక్స్పో జరిగింది, ఇంటర్నేషనల్ మ్యూజియం ఎక్స్పో అని 2023లో ఢిల్లీలో జరిగింది. అప్పుడు కాంటెంపరైజ్డ్ వర్షన్ ఆఫ్ డాన్సింగ్ గర్ల్ ఫిగరిన్ ఆఫ్ మొహంజదారో అని మనకి మాస్కాట్గా ఉపయోగించారనమాట. ఇది చెన్నపట్న టాయ్స్తో ట్రేడ్ క్రాఫ్ట్తో తయారు చేశారు దాన్ని. మనకి చెన్నపట్న టాయ్స్కి జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ ఉందన్నమాట, జిఐ ట్యాగ్ ఉంది. సో అది మాస్కాట్గా యూజ్ చేశారు, అందుకని ఇది మనకి న్యూస్లో ఉంది. లేదంటే మనకి ఎన్సీఆర్టీలో కూడా కవర్ అయింది. మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చదువుకున్నప్పుడు డాన్సింగ్ గర్ల్ అని వస్తుంది, బ్రాంజ్ స్కల్ప్చరు. సో అది మనకి వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ డాన్సింగ్ గర్ల్ అంటే మనకి న్యూస్లో కవర్ అయింది, అన్నిట్లో కవర్ అయింది అనమాట. డాన్సింగ్ గర్ల్ ఫిగరిన్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ ఐకానిక్ ఆర్టిఫాక్ట్స్ ఆఫ్ ది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మనం హరప్పన్ సివిలైజేషన్ అని కూడా అంటాం. హెర్నెస్ట్ మెకే గారు దీన్ని డిస్కవర్ చేశారనమాట 1926లో. సో మనకి ఎందుకంటే మనకి ఈ క్వశ్చన్ బేస్ చేసుకొని ఏపీపీఎస్సి వారు మనకి క్వశ్చన్ ఫార్మ్స్ చేయొచ్చు. సో అందుకని మనం ఆల్ డైమెన్షన్స్లో మనం చూసుకుంటే మనకి మ్యాక్సిమం ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో మనకి మొహంజదారోలో దొరికింది ఇది. మనకి ఈ స్కల్ప్చర్ ఉంది కదా, డాన్సింగ్ గర్ల్ స్కల్ప్చరు, దీన్ని లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్తో తయారు చేశారనమాట, మేడ్ ఆఫ్ బ్రాంజ్. సో అదే మనకి క్వశ్చన్ వచ్చారు, దేంతో తయారు చేశారంటే బ్రాంజ్. సో నెక్స్ట్ మనకి పోజ్ ఉంది కదా, డాన్సింగ్ గర్ల్ పోజ్, దాన్ని త్రిభంగ పోజ్ అంటారు అనమాట. సో మనకి త్రిభంగ పోజ్ మీద ఆల్రెడీ యూపీఎస్సిలో సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ప్రిలిమ్స్లో ప్రీవియస్ క్వశ్చన్ వచ్చింది 2013లో. ఇక్కడ చూసుకోండి క్వశ్చన్. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఇండియా ఏ పోజ్ ఇన్ డ్యాన్స్ అండ్ డ్రామాటిక్స్ కాల్డ్ త్రిభంగ. పేరులోనే ఉంటుంది. త్రీ అంటే 3 తెలిసింది కదా, త్రిభంగ అంటే 3 బెండ్స్ ఉంటాయి అన్నమాట. సో హ్యాస్ బీన్ ఫేవరెట్ ఆఫ్ ఇండియన్ ఆర్టిస్ట్ ఫ్రమ్ ఏన్షియంట్ టైమ్స్ టిల్ టుడే. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ బెస్ట్ డిస్క్రైబ్ దిస్ పోజ్ అంటే మనకి ఫస్ట్ దే ఆన్సర్, 1 leg ఈజ్ బెంట్ అండ్ బాడీ ఈజ్ స్లైట్లీ బట్ ఆపోజిట్లీ కర్వ్డ్ అట్ వేస్ట్ అండ్ నెక్ అనమాట. సో 3 బెండ్స్ ఎక్కడ మనకి లెగ్, నెక్స్ట్ వేస్ట్, నెక్స్ట్ నెక్. మనకి సింపుల్గా మనం
మనం వేణువు ఊదుతున్న శ్రీకృష్ణుని ఇమాజిన్ చేసుకోండి. అది కూడా త్రిభంగ పోస్టర్ అనమాట. సో మనకి ఈ త్రిభంగ పోస్టర్ అనేది మన క్లాసికల్ డ్యాన్స్తో కూడా అసోసియేట్ అయింది. ఆ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ వచ్చి ఒడిస్సీ అనమాట. సో ఇది కూడా క్వశ్చన్ వచ్చింది. దీంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. త్రిభంగ కన్సిస్ట్ ఆఫ్ 3 బెండ్స్. త్రిభంగ అంటే 3 అన్నమాట. మూడు బెండ్స్ ఉంటాయి. ఎక్కడ? నెక్, వేస్ట్, నెక్స్ట్ నీ. as the body is oppositely curved at waist and neck which gives it gentle S shape వస్తుంది అనమాట. సో మనకి ఈ సెన్సువల్ పోజ్ అనమాట ఒడిస్సీ క్లాసికల్ డ్యాన్స్లో. సో నెక్స్ట్ మనం ఇంకా హరప్పన్ సివిలైజేషన్ నుంచి 2013లోనే యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ప్రిలిమ్స్ క్వశ్చన్ ఇది. దీంట్లో మనకి హరప్పన్ పీపుల్ గురించి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఇచ్చారనమాట. దే పొసెస్డ్ గ్రేట్ ప్యాలెసెస్ అండ్ టెంపుల్స్. మనకి టెంపుల్స్, ప్యాలెసెస్ వాటికి మనకి ఎవిడెన్స్ ఏమీ లభించలేదన్నమాట. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ఇన్కరెక్ట్. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్, దే ఎంప్లాయిడ్ హార్స్ డ్రాన్ చారియట్స్ ఇన్ వార్ఫేర్. మనకి హార్స్ తెలుసో లేదా అది కాంట్రవర్సీ అనమాట. మనకి హార్స్ డ్రాన్ చారియట్స్ అనేవి క్యారెక్టరిస్టిక్ వచ్చి మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కాదు, వేదిక్ సివిలైజేషన్ వాళ్ళకనమాట, ఆరియన్స్కి. సో మనకి దే వర్షిప్డ్ బోత్ మేల్ ఫీమేల్ డైటీస్. సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. అంటే మనకి అది కూడా ఏంటంటే మనకి ఫిగరిన్స్ దొరికాయి, మదర్ గాడెస్, నెక్స్ట్ పశుపతి సీలు. సో దాన్ని బట్టి మనం భావించవచ్చు మేల్ ఫీమేల్ డైటీస్ని వర్షిప్ చేసి ఉండొచ్చు అని. సో మనకి బి అనేది ఆన్సరు. 2 ఓన్లీ. సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అనమాట. కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారు. సో మనకి ఇక్కడ చూసుకుంటే మీకు టెరాకోటా ఫిగరిన్ ఆఫ్ మదర్ గాడెస్, అమ్మ తల్లి తెలుగులో. సో మనకి ఈ మదర్ గాడెస్ ఉంది కాబట్టి మనం భావించవచ్చు వాళ్ళు మదర్ గాడెస్ని వర్షిప్ చేసి ఉండొచ్చు అని. సో అట్లా. నెక్స్ట్ మనకి మదర్ గాడెస్ నుంచి డిస్క్రిప్షన్ ఉంది, చూసుకోండి. తర్వాత వచ్చి నెక్స్ట్ పశుపతి అనమాట. పశుపతి అంటే మనకి ప్రోటో శివగా, అంటే ఎర్లియర్ ఫామ్ ఆఫ్ శివగా భావిస్తారు. సో మనకి ఫీమేల్ డైటీ కూడా భావిస్తారు, ఎందుకంటే ఇక్కడ బ్యాంగిల్స్ లాగా ఉన్నాయి కదా. సో దాన్ని బట్టి సో అది డిఫరెంట్ ఒపీనియన్స్ అనమాట. సో మొత్తానికైతే మనకి మేల్ ఫీమేల్ డైటీస్ ఫిగరిన్స్ అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో. సో మనకి పశుపతి సీల్ ఇక్కడ మనకి ఈ ఆసనం ఉంది కదా, ఇది భద్రాసనం అనమాట యోగాలో. సో మనకి ఈ మొత్తం డిస్క్రిప్షన్ ఉంది చూడండి పశుపతి సీల్ గురించి. సో మనకి ఇది భద్రాసన. మనకి శ్రీ కృష్ణమాచార్య గారు వేస్తున్నారు చూడండి భద్రాసన. మనకి కృష్ణమాచార్య గారు వచ్చి ఫాదర్ ఆఫ్ మోడర్న్ యోగాగా భావిస్తారనమాట. సో మనకి యోగా డే గురించి క్వశ్చన్ రిపీట్ అవుతూ ఉందన్నమాట యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో. ఇది 2019లో వచ్చింది. 21 జూను ద సన్ అనేది మనకి డస్ నాట్ సెట్ బిలో ద హరాయిజన్ అట్ ది ఆర్టిక్ సర్కిల్. అంటే 24 అవర్స్ సన్ ఉంటుంది ఆర్టిక్ సర్కిల్లో. అది ఫస్ట్ది 2019లో వచ్చిన. ఎక్స్ప్లెనేషన్ చూసుకోండి. సమ్మర్ సాల్స్టిస్ అంటారు జూన్ 21ని. లాంగెస్ట్ డే ఆఫ్ ది ఇయర్ ఎక్కడ మనకి నార్థన్ హెమిస్ఫియర్. మనకి ఇండియా అనేది నార్థన్ హెమిస్ఫియర్లో ఉందన్నమాట. సో మనకి తర్వాత అందుకని ఆప్షన్ 1 కరెక్ట్. మనకి డస్ నాట్ సెట్ బిలో ద హొరైజన్ అట్ ది ఆర్టిక్ సర్కిల్, రిమైన్స్ విజిబుల్ ఫర్ ఎంటైర్ 24 అవర్స్. 24 అవర్స్ ఆర్టిక్ సర్కిల్లో మనకి జూన్ 21 సమ్మర్ సాల్స్టిస్ టైంలో కనిపిస్తూ ఉంటుంది. సో ఇది మొత్తం చూసుకోండి. నెక్స్ట్ మళ్ళీ 2022లో మళ్ళీ క్వశ్చన్ వచ్చింది. ఏమని? నేను చెప్పాను కదా యూపీఎస్సీలో ఇది ఒక థీమ్ అనమాట. వాళ్ళు ఒక క్వశ్చన్ ఇస్తారు ప్రీవియస్లో, ఆ క్వశ్చన్లో ఆన్సర్ని కానీ ఆ క్వశ్చన్నే కానీ మళ్ళీ ఇంకో క్వశ్చన్గా ఫ్రేమ్ చేస్తారనమాట. సో మనకి నార్థన్ హెమిస్ఫియర్లో ద లాంగెస్ట్ డే ఆఫ్ ది ఇయర్ నార్మల్లీ అక్కర్స్ ఇన్ ద. ఇదేంటి, ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ని ఇంకో క్వశ్చన్గా ఫామ్ చేశారు. వీళ్ళే చెప్పారు ఆన్ 21 జూన్ ద సన్ అని ఉన్నారు కదా, ఈ 21 జూన్నే ఇంకో క్వశ్చన్గా ఫామ్ చేశారు. మనకి ఇక్కడ
నార్థన్ హెమిస్ఫియర్ లాంగెస్ట్ డే ఆఫ్ ది ఇయర్ నార్మల్ అక్కర్స్ ఎప్పుడంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది మంత్ ఆఫ్ ది జూన్ అనమాట. ఇది మనకి లాంగెస్ట్ డే ఆఫ్ ది ఇయర్ సెకండ్ హాఫ్ 21st కదా, అది ఫస్ట్ ఆప్షను. ఇది సెకండ్ ఆప్షన్ వచ్చి అది సెకండ్ హాఫ్ ఆఫ్ ది మంత్ ఆఫ్ ది జూన్. సో మనకి ఏం లే, ఈ క్వశ్చన్నే 21st జూన్ అని ది సన్ అని ఉంది కదా, ఇక్కడ ఉండే ఈ క్వశ్చన్నే ఆ 21st జూన్ అనుకోకుండా ఆ 21st జూన్ అనేది ఎప్పుడు ఉంటుంది, సెకండ్ హాఫ్ ఆఫ్ ది మంత్ ఆఫ్ ది జూన్ ఉంటుంది కదా, దాన్ని ఇండైరెక్ట్గా అడిగారు. లాంగెస్ట్ డే ఎప్పుడు ఉంటుంది నార్థన్ హెమిస్ఫియర్లో. మనకు తెలుసు 21st జూన్ సమ్మర్ సాల్స్టిస్ అని తెలుసు. అదేమవుతుంది, సెకండ్ హాఫ్ ఆఫ్ ది మంత్ ఆఫ్ ది జూన్ అవుతుంది. సో అది మనకి అది ఎక్స్ప్లెనేషన్ ఉంది, చూసుకోండి. తర్వాత మళ్ళీ ఏంటి, సేమ్ ఈ రెండు క్వశ్చన్ని కలిపి మళ్ళీ ఇంకో క్వశ్చన్ ఫామ్ చేశారనమాట. ఆన్ June 21st ఎవ్రీ ఇయర్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ లాటిట్యూడ్స్ ఎక్స్పీరియన్స్ సన్లైట్ ఆఫ్ మోర్ దెన్ 12 hours. ఇప్పుడు మనకేం కావాలి, ఇప్పుడు మోర్ దెన్ 12 hours ఉండేది ఎక్కడెక్కడ ఉంటుంది. మనం ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్లో చూసాం, ఆర్టిక్ సర్కిల్లో 24 hours ఉంటుంది. సో 4 అనేది ఉండాలి. 4 అని ఉండే ఆన్సర్ ఒకటే ఒక ఆన్సర్ ఉంది, డి 2 and 4. అంటే మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్లో మనకి డైరెక్ట్ సన్ రైస్ ఉంటాయి. సో మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ తర్వాత వచ్చి ఆర్టిక్ సర్కిల్ 2, 4 ఉండేది డి ఆన్సర్ అవుతుందన్నమాట. మీరు అబ్జర్వ్ చేస్తారు ఫస్ట్ నుంచి ఎలా ఎవాల్వ్ అయింది క్వశ్చన్. ఫస్ట్ ఏం అడిగారు 2019లో ఆన్ 21st జూన్ సన్ ఏ విధంగా ఉంటుంది, డస్ నాట్ సెట్ బిలో ద హొరైజన్ అట్ ద ఆర్టిక్ సర్కిల్. అప్పుడు దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు, 24 hours సన్ విజిబుల్గా ఉంటాడు ఆర్టిక్ సర్కిల్లో అని అర్థమవుతుంది ఈ క్వశ్చన్ నుంచి. మళ్ళీ ఇంకోటి ఏంటి, సమ్మర్ సాల్స్టిస్ లాంగెస్ట్ డే 21st జూన్. అదే 21st జూన్ అంటే మనకి సెకండ్ హాఫ్ ఆఫ్ ది జూన్ మంత్ వస్తుంది. దాన్ని నార్థన్ హెమిస్ఫియర్లో లాంగెస్ట్ డే ఎప్పుడు నార్మల్ ఎక్కరంటే సెకండ్ హాఫ్ ది మంత్ జూన్ వచ్చింది. ఇది 2022లో అడిగారు. నెక్స్ట్ 2024లో June 21st ఎవ్రీ ఇయర్ మనకి ఏ లాటిట్యూడ్స్లో ఎక్స్పీరియన్స్ మోర్ దెన్ 12 hours సన్లైట్ అంటే మనకి అప్పుడు ఏమవుతుంది, మనకి తెలుసు కదా, మన ఇండియా నుంచి పాస్ అవుతుంది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. నెక్స్ట్ ఆర్టిక్ సర్కిల్ మనం ఇందాక చూసాం, డస్ నాట్ సెట్ బిలో ద హొరైజన్ 24 hours అని. సో అది మనకి 2, 4 ఆన్సర్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ మనకి ఇప్పుడు 2025లో యోగా థీము ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అనౌన్స్ చేశారు, యోగా ఫర్ 1 earth 1 health. ఈ థీమ్స్ కూడా క్వశ్చన్ అడుగుతారు, చూసుకోండి. మన గ్రాండ్ ఫెస్టివల్గా జరపాలనుకుంటున్నారు. మనకి 2015లో స్టార్ట్ అయింది, ఇప్పుడు 2025 అంటే 10 years డెకేడ్ కంప్లీట్ అయింది. సో అందువల్ల ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి ఇంకా ఇంపార్టెంట్ అంటే మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు విశాఖపట్నంకి వస్తారని చెప్పి అనౌన్స్ చేస్తున్నారు. సో అది ఇంకా చాలా ఇంపార్టెంట్ అవుద్ది అనమాట. మనకి ఖచ్చితంగా రాబోయే ఎగ్జామ్స్లో యోగా రిలేటెడ్ యోగా డే ఏదో క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. సో మా కాన్సెప్ట్ అంతా చూసుకోండి. సో మనకి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వాళ్ళు కూడా రిలీజ్ చేశారు. చూసుకుంటే మీరు ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ గారు మనకి మాస్ పార్టిసిపేషన్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా 2025 మనకి ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా అనమాట. మాస్ పార్టిసిపేషన్ ఉండాలని ప్రధానమంత్రి గారు మనకి పిలుపునిస్తున్నారు. నెక్స్ట్ మనకి యోగా డేని మనం సెలబ్రేట్ చేసుకునేది ఒక డిఫరెంట్ సమ్ ఇంట్రెస్టింగ్ వేస్ని ఆలోచించండి అని చెప్పి ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పారు. నెక్స్ట్ మళ్ళీ ఇది చూడండి, ఐ విల్ గెట్ ఎన్ ఆపర్చునిటీ టు పార్టిసిపేట్ ఇన్ ద యోగా డే ప్రోగ్రామ్ ఇన్ విశాఖపట్నం దిస్ ఇయర్. విశాఖపట్నంకి నేను పాల్గొంటానని ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పారనమాట. సో మనకి ఎంత చూసుకోండి యోగా డే గురించి. మనకి యోగాంధ్ర అభియాన్ అని ఇది ఇంపార్టెంట్. మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు యోగాంధ్ర అభియాన్ అని ఒకటి లాంచ్ చేశారు. మనకి యోగాంధ్ర అభియాన్ ఆంధ్రప్రదేశ్లో లాంచ్ చేస్తున్నారనమాట ఈ ప్రోగ్రామ్. ఇదేంటంటే యోగా కల్చర్ని డెవలప్ చేయడానికి మనకి క్యాంపెయిన్ అనేది, యోగాంధ్ర అభియాన్ క్యాంపెయిన్ అనేది మనకి ఎందుకోసం అంటే యాస్పైర్స్ టు బిల్, ఇది ఈ సెంటెన్స్, యాస్పైర్ టు బిల్ ఏ పూల్ ఆఫ్ 10 lakh రెగ్యులర్ యోగా ప్రాక్టీషనర్స్. 10 lakh 10 లక్షల మంది రెగ్యులర్ యోగా
ప్రాక్టీసెస్ చేయాలని ఒక క్యాంపెయిన్ రన్ చేస్తున్నారు మన ఆంధ్రప్రదేశ్లో. ఆ క్యాంపెయిన్ పేరు ఏంటి అని అడుగుతారు. యోగాంధ్ర అభియాన్. లేదంటే ఎంతమందిని ప్రాక్టీషనర్ చేయాలని నెంబర్స్ స్టేట్మెంట్స్ తెలిసిందే కదా మన టెక్నిక్. 10 లక్షల బదులు 5 లక్షలని 15 లక్షలని అట్లా నెంబర్ చేంజ్ చేసి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ ఫామ్ చేయాలని చూస్తారనమాట. సో ఈ కాన్సెప్ట్ అంతా చూసుకోండి. సో మనకి యోగా అనేది మనకి నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు, యోగా విల్ చేంజ్ ద వే యు లివ్ యువర్ లైఫ్. మనం జీవించే విధానాన్ని యోగా అనేది మారుస్తుంది అనమాట. సో నెక్స్ట్ యోగా అంటే మనకి పతంజలి మహర్షి గారి యోగ సూత్రాస్లో యోగ చిత్తవృత్తి నిరోధ, ఇది నాకు తెలిసి వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ డెఫినేషన్ అనమాట. సింప్లెస్ట్ డెఫినేషన్. యోగా చిత్తవృత్తి నిరోధ, అంతే. చిత్తవృత్తిని నిరోధించడమే యోగా. ఇది మనకి పతంజలి మహర్షి యొక్క యోగ దర్శనం అనమాట. మనకి షడ్ దర్శనాలు ఉంటాయి, సిక్స్ స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీ ఉంటుంది, దాంట్లో యోగా ఫిలాసఫీ అనమాట. సో మనకి డాన్సింగ్ గర్ల్ బ్రాంజు, నెక్స్ట్ మనకి ఇది భద్రాసనం చెప్పుకున్నాం కదా. సో ఇది ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.